సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మనము గత 2 రోజులుగా చర్చిస్తున్నట్టుగా అవును. ఈ అమెరికా ఇరాన్ ఏమైనా తక్కువ అంచనా వేసిందా హ్మ్. అనిపిస్తుంది. హ్మ్. లేటెస్ట్‌గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ హ్మ్. అనేటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ అరబ్ కంట్రీస్‌ని హ్మ్. రక్షించలేకపోతున్నాయని అనిపిస్తుంది. ఇప్పుడొచ్చిన లేటెస్టు అది పూర్తిగా ఫెయిల్ అయింది అనేది వచ్చిన వార్తలు సార్. అవునండి. ఇజ్రాయెలు, అమెరికా, ఇరాన్ ఇవి కొట్టుకుంటుంటే మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతున్నాయి, ఆర్థికంగా నష్టపోతున్నాయి గల్ఫ్ దేశాలు. అవును. ఈ దశలో అంటే ఈ ఒక్క ఇరాను ఇన్ని దేశాలను ఎట్లా కొట్టగలుగుతుంది? ఎట్లాంటి వ్యూహాలు పన్నుతుంది? దీని గురించి కొంచెం వివరిస్తారా? మనకిక్కడ ఏదైనా మిజైల్ అటాక్ గానీ, లేదా డ్రోన్ అటాక్ గానీ జరిగితే దాన్ని అడ్డుకునేటువంటి సిస్టాన్ని ఏమంటారంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారండి. ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఇరాను ఏమాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద పడుతున్నటువంటి ఆ డ్రోన్స్‌ని గానీ, వీటిని గానీ ఏమాత్రం కూడా ఆపేటువంటి సిట్యుయేషన్‌లో ఇరాన్ చేస్తున్నటువంటి దాడిని అమెరికా ఆపలేకపోతుందండి. దీన్నేమంటారంటే సాచ్యురేషన్ అటాక్ అంటారు. సార్. డిఫెన్స్ లాంగ్వేజ్‌లో సాచ్యురేషన్ అటాక్. హ్మ్. సాచ్యురేషన్ అటాక్ అంటే ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అమెరికా దగ్గర ఉన్నటువంటిది, అది సాచ్యురేట్ అయిపోయేలా చేయడం. సార్. ఎలాగ సాచ్యురేట్ అయిపోయేలా చేస్తారు? ఇప్పుడు మీ మీదకి ఒక రాయి విసిరారు, అడ్డుకుంటారు. 2 రాళ్ళు విసిరారు, హ్మ్. అడ్డుకుంటారు. 10 రాళ్ళు విసిరితే, అడ్డుకోలేము. 50 రాళ్ళు విసిరితే, 100 రాళ్ళు విసిరితే. ఇప్పుడు ఈ డ్రోన్‌ని రాయి కిందే ఇప్పుడు మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, హ్మ్. ఈ డ్రోన్స్, మిజైల్స్ రాళ్ళు అనుకుందామండి. హ్మ్. ఒకేసారి ఒక 100 డ్రోన్‌లు, 200 మిజైల్స్ హ్మ్. ఒకేసారి వదిలేసాం. హ్మ్. వదిలేస్తే ఇప్పుడు ఈ థాడ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ డిఫెన్స్ సిస్టమ్ పేట్రియట్ ఉంది, థాడ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది. హ్మ్. ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండి. సార్. అంటే ముందుగా వచ్చేటువంటి ఆ యొక్క మిజైల్స్‌ని, డ్రోన్స్‌ని కనిపెట్టి వాటిని హ్మ్. అంతం చేసేటువంటి టెక్నాలజీ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. ఈ థాడ్ మీద ఒత్తిడి అనేటువంటిది పెరిగిపోతుందండి హ్మ్. విపరీతంగా. అంటే హ్మ్. ఏంటి, ఒకేసారి ఒక 100 డ్రోన్‌లు, హ్మ్. 200 మిజైల్స్ హ్మ్. అటాక్ చేశారు. అదేమవుతుందంటే దాని యొక్క సాచ్యురేషన్ పాయింట్‌కి రీచ్ అయిపోతుంది. హ్మ్. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఒకటున్నది. ఏంటది అంటే, వీటి యొక్క రెసిస్టెన్స్ గానీ, నిలువరించేటువంటి కెపాసిటీ గానీ తక్కువైపోతుంది. దాన్ని ఓకే. తక్కువ చేస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఈ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ మీద దాడులనేటువంటివి జరుగుతాయండి. సో, ఆ విధంగా గనక మనం చూసుకున్నట్లయితే ఎసిమెట్రిక్ వార్‌ఫేర్‌ని కూడా యూజ్ చేస్తుంది ఇరాను. హ్మ్. హ్మ్. ఓ పక్కనేమో మనకి సాచ్యురేషన్ అటాక్ అనేటువంటిది జరుగుతుంది. హ్మ్. సాచ్యురేషన్ అటాక్‌తో పాటు ఎసిమెట్రిక్ వార్ అనేటువంటిది జరుగుతుంది. హ్మ్. ఎసిమెట్రిక్ వార్ అంటే డ్రోన్‌లని, మిజైల్స్‌ని కలిపి చౌకగా ఉన్నటువంటి వాటిని ప్రయోగిస్తూ ఉంటే, దీని హ్మ్. దగ్గర ఉన్నటువంటి కాస్ట్‌లీ అన్నీ కూడా దానికి ఖర్చు పెడుతూ ఉంటుందన్నమాట. హ్మ్. ఇదొక స్ట్రాటజీ. అలాగే మనకి థాడ్ గానీ, పేట్రియాట్ గానీ డిఫెన్స్ సిస్టమ్స్ లేదా యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. అవి పూర్తి స్థాయి రక్షణ అనేటువంటిది ఇవ్వలేవండి. ఓకే. అది వాస్తవం. హ్మ్. 100%. సో, ఆ విధంగా చేయడం వలన. రెండోది నేను చెప్పాను. ఒకవైపు నుంచి వచ్చేటువంటి రాయిని మీరు అడ్డుకుంటారు. మరి మల్టీ ఫ్రంట్స్ నుంచి వచ్చేటువంటి రాళ్ళని ఎలా అడ్డుకోవాలి? హ్మ్. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి 360 డిగ్రీస్‌లో పనిచేయదు. హ్మ్. అది ఏ డైరెక్షన్‌లో ఉన్నటువంటివి ఉంటే, ఓ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ఉన్నటువంటివే పనిచేస్తూ ఉంటాయి. హ్మ్. మరి 360 డిగ్రీస్‌లో ఉన్నటువంటిది పనిచేయాలి. హ్మ్. అంటే ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అటాక్స్, మల్టీ ఫ్రంట్స్ నుంచి అటాక్స్ అవుతున్నాయి. అంటే ఇరాన్ ఒకటే దాడి చేయటం లేదు. హ్మ్. మనకి హిజ్బుల్లా దాడి చేస్తుంది. హ్మ్. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి హమాస్ ఇవన్నీ ఓకే. కూడా వీళ్ళ మీద దాడి చేస్తూ హ్మ్. ఉంటాయి. సో, ఇవన్నీ కూడా చూసుకుంటుంటే హౌతీస్ ఈ యొక్క ప్రాక్సీ వార్ ఏదైతే ఉందో, హ్మ్. అవి మల్టీ ఫ్రంట్స్ ద్వారా అటాక్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఇరాన్ అనేటువంటిది ఒక్కటే పార్టిసిపేట్ చేయడం లేదు. అలాగే ఇక్కడ అది అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటి అంటే, మనకి ఈ యొక్క స్పెషల్ స్ట్రాటజీ అనొచ్చు, సాచ్యురేషన్ అటాక్ అనొచ్చు. సార్. దాన్ని ఏమంటామంటే సాచ్యురేషన్ అటాక్. ఆ సాచ్యురేషన్ అటాక్ చేయడం వలన, మల్టీ ఫ్రంట్ అటాక్ చేయడం వలన, ఈ థాడ్ అనేటువంటిది మనకి పూర్తిగా పని చేయకుండా పోతూ, అక్కడ వీళ్ళని కాపాడలేకపోతుందండి సార్. అమెరికా. హ్మ్. అది. సార్ అయితే ఇంత పెద్ద దేశం అవును. కొన్ని
బిలియన్ డాలర్స్ రక్షణ వ్యవస్థ ఖర్చు పెడుతుంది. అవును. వీళ్ళనే నమ్ముకుని అరబ్ దేశాలు. అవును. వాళ్ళకి ఇంకా సొంతగా రక్షణ వ్యవస్థ కూడా పెట్టుకోలేదు అవును. అమెరికా నమ్ముకుని. మరి ఎందుకు కాపాడలేకపోతుంది ఇంత టెక్నికల్‌గా ఇంత డెవలప్ అయినటువంటి అమెరికా? అదే అనుకున్నాం గదండీ! ఇక్కడ మనకేంటి అంటే ఖర్చు అనేటువంటిది మీరు చూడండి. మనం ఇంతకుముందు 7 వ్యూహాల్లో ఒక వ్యూహం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అట్రిషన్ గురించి మాట్లాడేవాడిని. అంటే స్మాల్ కాస్ట్ ఎగెనిస్ట్ హ్యూజ్ కాస్ట్. అక్కడ చిన్న చిన్న డ్రోన్‌లు, చిన్న చిన్న మిసైల్స్ ప్రయోగిస్తూ దానికి ఎగెనిస్ట్‌గా మనకి పేట్రియాట్ లాంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్‌ని ఉపయోగించవలసి వస్తుందండి. లాక్స్ వర్సెస్ క్రోర్స్. ఆర్ ఒక $20,000 విలువ చేసేటువంటి ఒక చిన్న డ్రోను లేదా మిసైల్ కోసం ఇక్కడ మిలియన్స్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి పరిస్థితి అమెరికాకు ఉంది. సో ఆ విధంగా కనుక చూస్తే ప్రతి దానికి కూడా చేయాలి అంటే కనుక ఆలోచించాలి. రెండోది జాగ్రఫికల్ డిస్టెన్స్ అండి. అమెరికా ఏమో 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికా గనక అటాక్ చేయాలంటే ICBMs వాడాలి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో మిత్ర దేశాల దగ్గర నుంచి లాంచ్ చేయాలి. మిత్ర దేశాలని ఆల్రెడీ అటాక్ చేస్తుంది ఇరాను. అంత 1000 కిలోమీటర్ నుంచి ICBMs వాడేటువంటి పరిస్థితుల్లో అమెరికా లేదు. కారణం ఏంటంటే ఖర్చు ఒకటే కాదు, అమెరికా పూర్తి స్థాయి యుద్ధాన్ని చెయ్యాలని అనుకోవడం లేదు. మీరు ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడైనా ICBMs ప్రయోగించిందా? లేదు. అది కేవలం పేట్రియాట్, థాడ్ లాంటి ఈ యాంటీ ఎయిర్ డిఫెన్సెస్ ని ఐరన్ డోమ్ ని ఉపయోగించుకుంటుంది తప్ప ఎక్కడా కూడా ఆ యొక్క ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడినటువంటి దాఖలాలు ఇటు ఇరాన్లోనూ లేవు, అటు అమెరికాను లేవు. అమెరికాకి ఇంటెన్షన్ కూడా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించడం కోసం లేదా పూర్తి స్థాయి యుద్ధం చేయడం కోసం లేదు. సో ఈ కారణాలన్నీ గనక మనం చూసుకున్నట్లయితే ఈ థాడ్ అనేటువంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అలాగే మిత్ర దేశాలను కూడా అమెరికా కాపాడలేకపోతుందండి. అది కారణం. సార్ ఈ వారం చూస్తుంటే టెక్నాలజీ కన్నా స్ట్రాటజీ మిన్న క్లియర్గా వీళ్ళ కిందటి మనం దీంట్లో కూడా చెప్పారు. అవునండి. సో స్ట్రాటజీ ఖచ్చితంగా మిన్న. సో ఇక్కడ పూర్తిగా ఇరాన్ తన స్ట్రాటజీ తోటే గెలుస్తుందా సార్? 100% అండి. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటుంది చూస్తుంది అంటే హెవీ కాస్ట్ వర్సెస్ స్మాల్ కాస్ట్. అంటే అక్కడ వార్ ఆఫ్ ఎట్రిషన్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వార్ ఆఫ్ ఎట్రిషన్ అంటే మనం చెప్పుకున్నాం దీర్ఘకాలికంగా చిన్న చిన్నగా వాళ్ళ యొక్క సమయాన్ని, సైనిక శక్తిని, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక శక్తుల్ని వృధా చేయడం అనేటువంటి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి. అన్నిటికంటే మించి మీ దగ్గర ఎంత టెక్నాలజీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. ఇప్పుడు మీరు లైవ్ గా ఇక్కడ జరుగుతుందంతా చూసేటువంటి టెక్నాలజీ మీ దగ్గర ఉంది. ప్రెసిషన్ స్ట్రైక్ చేసేటువంటి ICBM లాంటి మిసైల్స్ మీ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఆ సిస్టమే పనిచేయకుండా చేస్తే అది వ్యూహం. అంటే 1000 కిలోమీటర్లు ఏమాత్రం కూడా రాడారికి అందనంత వేగంతో, సూపర్ సానిక్ వేగంతో మీరు మిసైల్స్ పంపించడం ఏమో టెక్నాలజీ, ఆ టెక్నాలజీయే పనిచేయకుండా చేస్తే అది వ్యూహం. సో ఆ వ్యూహాన్ని ప్రయోగిస్తుంది ఎవరు అంటే ఇరాన్. సైబర్ అటాక్స్ చేస్తుందండి. మరి ఇలాంటి స్ట్రాటజీతో వెళ్తున్నప్పుడు ఇక్కడ టెక్నాలజీ గొప్పదా, వ్యూహం గొప్పదా అంటే నేను వ్యూహమే గొప్పదంటానండి. నాలెడ్జ్ గొప్పదా, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గొప్పదా అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గొప్పది. టెక్నాలజీ గొప్పదా, స్ట్రాటజీ గొప్పదా అంటే స్ట్రాటజీయే గొప్పది. ఇక్కడ ఎట్రిషన్ వార్ఫేరు, సాచురేషన్ అటాక్స్, ఎసిమెట్రిక్ వార్ఫేరు, లేకపోతే సైకలాజికల్ వార్ఫేరు, రీజనల్ స్ట్రాటజికల్ ఎస్కలేషను, ఇలాంటి వ్యూహాలన్నీ పాటిస్తున్నటువంటి ఇరాన్ ఖచ్చితంగా గొప్పదే టెక్నాలజీ. అంటే ఇక్కడ చాలా మంది మన ప్రేక్షకులకు కనిపించవచ్చు, ఏంటి ఇరాన్ చాలా చెడ్డ దేశం కదా, లేకపోతే ఇక్కడ మిలీషియా భావాలు ఉన్నటువంటి దేశం కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇరాన్కి సపోర్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడడం లేదు, లేకపోతే అమెరికాకి సపోర్ట్గా మాట్లాడడం లేదు, లేకపోతే భారత్కి సపోర్ట్గా మాట్లాడడం అనేటువంటి చేయట్లేదు. నేను చేసేదల్లా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మాత్రమే అనలైజ్ చేస్తున్నాను. ఇరాన్ అనుసరించినటువంటి యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుతున్నాను. అమెరికా ఏం మిస్టేక్స్ చేస్తుందో చెప్తున్నాను. భారతదేశం ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్తున్నాను తప్ప అక్కడ ఈ డిస్కషన్ చేస్తున్నంత మటుకు మీరు కానీ నేను కానీ మనం న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ దీన్ని స్టడీ చేస్తున్నాం. దీన్ని కేస్ స్టడీ అంటారండి. దీన్ని ఏమంటారంటే మిలిటరీ హిస్టరీలో కేస్ స్టడీ. ఎవ్రీ వార్ ఈజ్ ఎ కేస్ స్టడీ మిలిటరీ హిస్టరీలో.
వియత్నాం వార్ ఎన్నో నేర్చుకున్నాం అండి, వియత్నాం వార్ నుంచి. ఇరాన్ ఇరాక్ వార్ల మధ్య ఎన్నో నేర్చుకున్నాం. గల్ఫ్ వార్ ఎన్నో నేర్చుకున్నాం. రష్యా అండ్ ఉక్రెయిన్ వార్లో ఎన్నో నేర్చుకున్నాం. ఈ యొక్క డ్రోన్ వార్ఫేర్ కానీ, యాంటీ ఎయిర్ డిఫెన్స్ వార్ఫేర్ కానీ, లేకపోతే ఈ మిజైల్ అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా లేటెస్ట్ వార్ఫేర్లో వస్తున్నటువంటి అంశాలు. ఈ అంశాలన్నీ కూడా మనం ఒక వార్ రూమ్ నుంచి ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఒక సైడ్కి వెళ్ళి మనం ఆలోచిస్తున్నటువంటి అనాలిసిస్ తప్ప ఇక్కడ పలానా దేశానికి ఫేవర్గా వేరే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది కనిపించదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు కూడా మీరు కూడా ఏం చేయాలంటే యూ టేక్అవుట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇరాన్, యూ టేక్అవుట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అమెరికా. మీరు వేరు చేసుకుని ఒక థర్డ్ పర్సన్గా దీన్ని స్టడీ చేసినట్లయితే బలాబలాలేంటి, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, లెసన్ లెర్న్డ్ ఏంటి, లెసన్ లెర్న్డ్ ముఖ్యంగా మా డిఫెన్స్ వాళ్ళకి లెసన్స్ లెర్న్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వార్ఫేర్ టీచర్స్ సర్టెన్ లెసన్స్. ఆ ఫ్యూచర్లో ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండాలండి. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్గా కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మీరు చెప్పినట్టు ఈ విషయాలన్నీ కూడా మనం బయటపడతాయి. ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ అమెరికాను సపోర్ట్ చేయడమో ఇరాన్ సపోర్ట్ చేయడమో కాదండి ఇది. చాలా సంతోషం అండి. చాలా విలువైన Thank you, sir. విషయాలు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేశారు. మరి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.